ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ మాజీ మంత్రికి బిగ్ షాక్, హైకోర్టు చేరిన కేసు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఆ వివరాలంటే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, ప్రజాభవన్ గేట్లు కారుతో గుద్దిన మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్ కేసులో మరో ఆపు చేసుకుందండి. అయితే యాక్సిడెంట్ తర్వాత ఇన్నాళ్లకు బయటకు వచ్చిన సోహెల్ ఇప్పుడు తన మీద తప్పుడు కేసు పెట్టారంటూ కోర్టులు మెట్లు ఎక్కారు. యాక్సిడెంట్తో తనకేం సంబంధం లేదంటూ మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ఇక నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు కావాలనే తన పేరును నిందితుడిగా పెట్టారని సోహెల్ అంటున్నారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫ్ను ఇక మొదట నిందితుడిగా చేర్చారు. కానీ పోలీసులు విచారణలో అతడు తప్పు సమాచారం ఇచ్చాడని సాహిల్ అంటున్నారు. పోలీసులు కావాలని తన పేరు చెప్పానని ఆసిఫ్పై ఒత్తిడి చేశారని అంటున్నాడు. సాహిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుందన్న. అయితే ఇక చూడాలి మరి ఏం జరగబోతుందో. ఈ రోజు ఇక హైకోర్టుపై ఏం విచారణ చేపట్టబోతుంది అనేది ఈ వీడియోలో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.